ఆగస్ట్ 28. ఇతరులకు సాక్ష్యమిచ్చుట. మనుష్యులను క్రీస్తు వద్దకు నడిపించడం ఎంత అంగీకారమైన కార్యం. ఒక రోగిని తన వద్దకు తీసుకువచ్చే వ్యక్తిపై వైద్యుడు ఎన్నడూ కోపపడడు. ఎందుకంటే ఆ నయం ద్వారా అతని అంకిత భావం, నైపుణ్యం ప్రసిద్ధి చెందుతాయి. తండ్రి తన్ను పంపించాడని లోకము నమ్మునట్లు క్రీస్తు ప్రార్థించినప్పుడు ఆయన సుదీర్ఘకాలంగా కలిగి ఉన్న గొప్ప సంకల్పం ఇదే. యోహాను సువార్త 17:21. సువార్త కృప ద్వారా ఆత్మలను సమకూర్చడంలో ఆయన లక్ష్యం ఏమిటంటే పాపుల సమూహం నుండి తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుట. అపొస్తలుల కార్యములు 15:14. ఒక విశిష్టమైన ప్రజలను ఏర్పరచుకుని వారిపై కనికరం చూపి తన మహిమగల నామం హెచ్చింపబడేలా చేయడమే ఆయన ఉద్దేశం. సమాధానపరచబడడం వల్ల కలిగే సమాధానం మనుషుణ్ణి దేవునితో సమాధానపరుస్తుంది. కానీ మనస్సాక్షికి కలిగే సమాధానం అతన్ని తనతోనే సమాధానపరుస్తుంది. మనుష్యుడు దేవునితో సమాధానాన్ని పాడు చేసుకున్నప్పటి నుండి తన సొంత మనస్సాక్షితో కూడా స్నేహంగా ఉండలేకపోతున్నాడు. ఈ రెండవ రకమైన సమాధానం ఎంత అత్యవసరమైనదంటే అది లేకపోతే ఒక వ్యక్తి దేవునితో లభించే సమాధానపు తీయదనాన్ని కానీ మరే ఇతర కనికరాన్ని కానీ ఆస్వాదించలేడు. ఆరోగ్యం దేహానికి ఎలాంటిదో మనస్సాక్షి యొక్క సమాధానం ఆత్మకు అలాంటిది. రోగంతో ఉన్న మనుష్యుని భుజాలపై ఉన్న బంగారు వస్త్రం కూడా అతనికి హాయినివ్వదు. అలాగే కలవరపడే మనస్సాక్షికి ఏదీ సంతోషాన్ని ఇవ్వలేదు. ఐగుప్తులో శ్రమిస్తున్న ఇశ్రాయేలీలకు మోషే శుభవార్తను తెచ్చినప్పుడు వారు మనోవ్యాకులమును బట్టి మోషే మాట వినరైరి. నిర్గమకాండము 6:9. హన్నా తన భర్తతో కలిసి యెరూషలేములోని పండుగకు వెళ్ళింది గాని ఆమె భోజనము చేయక ఏడ్చుచుండెను. సమూయేలు మొదటి గ్రంథము 1:7. అలాగే గాయపడిన ఆత్మ వాక్య సందేశాన్ని వినడానికి వెళుతుంది కానీ దానిని అనుభవించలేదు. ఆమె అనేక ప్రశస్తమైన వాగ్దానాలను వింటుంది కానీ అవి అందించే జీవాన్ని పొందుకోలేదు. గాఢమైన కలవరంలో ఉన్న మనుష్యుని ముందు రాజవిందు ఉంచినా అది అతన్ని సంతోషపరచదు. అతడు ఒక మూలకు వెళ్ళి ఏడవడానికే ఇష్టపడతాడు. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? సామెతలు 18:14. నయం కానటువంటి రోగాలు వైద్యునికి అవమానంగా ఎంచబడతాయి. అలాగే దేవుని తీర్పును గుర్తు చేస్తూ నేరారోపణ చేసే మనస్సాక్షి యొక్క ఆత్మీయ కలవరం స్వస్థతనివ్వడానికి లోకం చేసే వ్యర్థ ప్రయత్నాలన్నింటినీ సిగ్గుపరుస్తుంది.